అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నా దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని, తర్వాత నీ దుఃఖ దినాలన్నీ కూడా నేను సమాప్తం చేస్తానని ఈ ఉదయకాల వాక్యము వాగ్దానంతో కూడినటువంటిది. మనిషికి ఎటువంటి సమయాల్లో ఇది దుఃఖ దినము అని అనిపిస్తుందో బైబిల్ గ్రంథము కొన్ని వాక్యాలను మన ముందు ఉంచుతూ ఉన్నది. అదేమిటి అంటే, మనిషి కీర్తనల గ్రంథములో 34:19 చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇక్కడ విడుదలను గురించి మన దేవుడైన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాలంలో నీవు నీతిమంతునివే, దేవుని యందు నమ్మిక ఉంచిన వానివే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానివే, కానీ అన్నీ నాకే ఆపదలు కలుగుతూ ఉన్నవి, అన్నీ నాకే సమస్యలు వస్తూ ఉన్నవి, అన్నీ నాకే శోధనలు వస్తూ ఉన్నవి అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. కానీ వాక్యం తెలియజేస్తున్నటువంటిది, నీతిమంతునికి కలుగు ఆపదలు. ఎందుకంటే నీ నీతి ఇంకనూ, నీ విశ్వాసం ఇంకనూ, నీ భక్తి ఇంకనూ బలపడాలని, విశ్వాసంలోను ఎదగాలని దేవుడే అప్పుడప్పుడు కొన్ని ఆపదలు కావచ్చు, అవమానాలు కావచ్చు, కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడండి. అయినా ఆయన విడిచిపెట్టేస్తాడా? అందుకే అక్కడ అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ చుట్టుముట్టిన ప్రతి ఆపద, ప్రతి అవమానము, కృంగుదల, వీటన్నింటిలో నుండి దేవుడు నిన్ను విడుదల కలిగించి నీకు సమాధానం ఇస్తూ ఉంటున్నాడు. దాని తర్వాత నువ్వు నమ్మాలి ఈ మాట. తర్వాత కీర్తన 41:3 మనం చూస్తే, అక్కడ రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దైవిక స్వస్థత. ఎంతోమంది ఉదయకాలంలో, నా ప్రియమైన దేవుని ప్రజలారా, అనారోగ్యంతో ఉండొచ్చు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉండొచ్చు, మరి రోగశయ్య అనగా ఆ యొక్క పడక మీద నిత్యము పరుండి ఉన్న రోగగ్రస్తునిగా ఉండొచ్చు. కానీ మన దేవుడైన యేసయ్య మాట్లాడుతున్నాడండి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు రోగము చేత, వ్యాధి చేత బాధపడుతూ ఉన్నావా? దుఃఖిస్తూ ఉన్నావా? నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది? నేను భక్తుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, మంచి విశ్వాసం కలిగిన వాణ్ణి, లేదా దానిని, నాకెందుకు ఈ యొక్క రోగము నాకు వచ్చింది, ఈ వ్యాధి నాకు వచ్చింది అని బాధపడుతూ ఉన్నావా? వాక్యం సెలవిస్తూ ఉంది, మన దేవుడైన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. దేవుడు నిన్ను ఆదరించేవాడు. అంత మాత్రమే కాదు, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదు అని మాట్లాడుతున్నాడు. ఎస్, నాకు స్వస్థత కలుగుతుంది అని నువ్వు గట్టిగా నమ్ము. నువ్వు నమ్మినప్పుడే నీ విశ్వాసం పనిచేస్తుంది. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో దేవుడు నీకు దైవిక స్వస్థత ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడు. ఆయనను నమ్ము. ఆయన నమ్మి స్వస్థత పొందే గొప్ప భాగ్యాన్ని ఉదయకాలం కలిగి ఉండు. తర్వాత యెషయా గ్రంథము 43:2 ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును అని మాట్లాడుతూ ఉన్నాడు.
నీవు జలములలో బడి నడుచున్నప్పుడు లేదా దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఈ ఉదయకాలంలో జలములలో ఎక్కడ మేము నడుస్తున్నామండి అనొచ్చు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఈ జలములు జనములకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు నీవు మనుషులలో పడి నడుస్తూ ఉన్నప్పుడు మరి వారి నుండి వచ్చే అవమానాలు, వారి నుండి వచ్చే కీడు, వారి నుండి వచ్చే ప్రమాదములు, వారి నుండి వచ్చే కృంగుదల ఎన్నో ఒక మనిషి నుండి కలిగేటువంటి ఎన్నో హృదయ విదారకమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాటి గుండా నువ్వు నడుస్తూ ఉన్నావా? వారందరి దగ్గర నుండి వచ్చేటువంటి శోధనలకు నువ్వు గురవుతూ ఉన్నావా? ఇక్కడ అంటున్నాడు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. జ్వాలలలో నడుచున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. అవి నిన్ను కాల్చజాలవు. శ్రమ, అగ్ని జ్వాలలు అనగా శ్రమల్లో నిన్ను నడుస్తూ ఉన్నావా? ఆయన ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టడో, ఆ శ్రమలు నిన్ను ఏమీ చేయలేవని దేవుడి ఉదయకాలము నీతో వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత 4వదిగా మనం చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1లో చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరంతో ఉన్నావా ఈ ఉదయకాలము? కలవరముతో బాధపడుతున్నావా? నేను ఎన్ని అనుకున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా, నేనేం చేసినా అన్నీ నాకు బెడిసి కొడుతూ ఉన్నాయి, నాకు ఎదురు తిరుగుతూ ఉన్నాయి పరిస్థితులన్నీ అని కలవరపడుతూ ఉన్నావా? భయపడదు సహోదరుడా, సహోదరి. రోమా 8:28లో వాక్యం తెలియజేస్తుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవేని నువ్వు తెలుసుకోవాలి అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు కష్టం కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, వ్యాధి కావచ్చు, పోరాటములు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్తమును అన్నాడు అక్కడ. సంతోషము, దుఃఖము సమస్తమును ఏమవుతున్నాయంట? ఈ సమస్తమును సమకూడి జరుగుతున్నవి. నీ విడుదల పొందే సమయానికి ఇవన్నీ సమకూడి జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఉదయకాలము మనము ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యోసేపు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలములో ఆయన ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు, కష్టపడ్డాడు. ఆయన హృదయం కలవరపడింది. నాకే ఎందుకు నా కుటుంబంలో ఇలాగు జరిగింది, ఇలాగు జరుగుతూ ఉన్నాయని కలవరపడ్డాడు. కానీ వాటన్నింటిలో నుండి ఆయన నిలబడ్డాడు. వాక్యం రీతిగా తెలియజేస్తుందండి, యోసేపుకు యెహోవా తోడై ఉండెను అని. ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నావా? అలసిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని నువ్వు సడలించొద్దు. నమ్మకము కలిగి, నా దేవుడు నాకు విడుదల కలిగిస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు, వాక్యం మనం చదువుకున్న రీతిగా నీ దుఃఖ దినములన్నీ కూడా ఆయన సమాప్తి చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. తదనంతరము నిరంతరము ఆయన నీకు వెలుగుగా ఉండి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. అటువంటి మహా గొప్ప కృప నీకు, నీ కుటుంబానికి ఉదయకాలంలో యేసయ్య సమృద్ధిగా అందించునుగాక. ఆమేన్. స్తుతులు